హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. సో దాన్ని అయితే ఎలా తయారు చేసుకుంటారు అంటే, ముందుగా ఆనియన్స్ వేసుకొని జీలకర్ర తర్వాత ఆవాలు వేసుకొని బాగా తాలింపునైతే వేయించుకున్నాక కొంచెం పసుపు అయితే వేసుకుంటారండి. పసుపు వేసుకున్నాక దీన్ని మొత్తంగా కలుపుతారండి. కలిపిన తర్వాత కాకరకాయ ముక్కలు అయితే ఇందులో వేస్తారండి. మొత్తంగా కాకరకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసేసి దీన్ని మొత్తంగా కలుపుతారండి. మొత్తంగా కలిపేసి దీనిలో అల్లం వెల్లుల్లి అయితే దంచి అయితే వేస్తారండి. పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే దంచి వేస్తున్నానండి. దీన్ని మొత్తంగా కలుపుతారండి. కలిపాక దీన్ని అలా అన్నమాట మూత పెట్టేసి ఉంచేయాలండి. ఇంకా దీన్ని అయితే మూత అయితే పెట్టేసాని కొద్దిసేపు అయితే దీన్ని మగ్గనివ్వాలండి. ఒకసారి మూత అయితే ఓపెన్ చేద్దామండి. సో ఓపెన్ చేయగానే అదైతే దగ్గర అవుతుందండి. అదైతే కాకర ఫ్రై అయితే అవుతుందండి. అయినప్పుడు దీన్ని మళ్ళీ ఇందులో కొద్దిగా కాకరకాయ ముక్కలు కొద్దిగా తీసుకున్నానండి. తీసుకున్నాక అందులో ఆనియన్స్, కాకరకాయ ముక్కలు, అందులో కొద్దిగా శనగపిండి, కొద్దిగా జీలకర్ర, తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకొని దీన్ని అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి, పకోడీలాగా. మా ఆయన దీన్ని ఎంతో ఇష్టంగా అయితే తింటారండి. సో ఇలా మొత్తాన్ని వాటర్ వేసుకోకుండా మనం మొత్తంగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నప్పుడు మనకైతే ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకోదు, కొంచెం తక్కువగా పీల్చుకుంటుంది. దీన్నైతే ఫ్రై చేయడం కోసం నేనైతే కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకుని దాన్ని అయితే ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. సో వేడెక్కిందంటే ఇలా మనం పైన చేయి పెట్టామంటే అది వేడయ్యింది అని అంటే దాని యొక్క వేడి అనేది మన చేయికి అయితే తగిలింది అంటే అది వేడెక్కినట్టేనండి ఆయిల్. సో అది వేడెక్కాక మనం ఎప్పుడైతే మనము ఇదైతే కలుపుకున్నామో ఈ ముక్కలను అయితే అందులో మనం వెయ్యాలి. చూడండి ఫ్రెండ్స్, సో నేను దీన్ని మొత్తంగా ఇలా అయితే మొత్తం వేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. సో గోల్డెన్ కలర్ వచ్చాక వేయించుకున్నాక దీన్ని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది. దీన్ని అయితే నేను ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే కాకరకాయ కర్రీ అయితే ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం దగ్గర అయితే అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే దగ్గరగా మగ్గ పెట్టుకొని ఇందులో అయితే సాల్ట్ అయితే వేయాలండి. సాల్ట్ వేసాక మనమైతే కారం అయితే వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కారం అయితే వేసేసాను. కారం అయితే వేసుకున్నామండి. కారం వేసాక సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేసాక మన దగ్గర ఏదైనా మసాలాలు ఉంటే కొంచెం గరం మసాలా అయితే ఇందులో వేసుకోవాలండి. సో వేసుకున్నాక దీన్ని మళ్ళీ కొంచెం దగ్గరగా ఉడకించాలండి, దగ్గరగా ఫ్రై చేయాలి. దీన్ని అయితే మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి మొత్తం అయిపోయింది. నేనైతే కొంచెమే చేశానండి, మరీ ఎక్కువ ఎందుకు అని. మళ్ళీ అటర్ ఫ్లాప్ అయిందంటే కష్టం కదండి. సో అందుకోసమని కొంచెం ట్రై చేశాను. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనకి కాకరకాయ కర్రీ అయితే అయిపోయిందండి. సో దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవచ్చు. అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే ఇదండి దీని కర్రీ. సో నెక్స్ట్ వన్ మనం చేసేది ఏంటంటే కాకరకాయ ఫ్రై కాబట్టి ఇది కూడా అయిపోయిందండి. దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. దీనిపైన కూడా కొంచెం మనం కొత్తిమీర సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.